అమరావతిలో కట్టడాలతో పాటు కొన్ని అద్భుతాలు మొగ్గ తొడుగుతున్నాయి. ఆశ్చర్యపరిచే ఆనందాన్ని పంచుకోవడం ఈ వీడియో ఉద్దేశం. తెలుగు ప్రజలకు అమరావతి అంటే కేవలం ఒక రాజధాని కాదు, అది ఆత్మ గౌరవానికి, సుసంపన్నమైన భవిష్యత్తుకు ప్రతీక. ఆ భావోద్వేగం కూడా ఏడాది క్రితం ఎన్నికల ఫలితాల్లో కనిపించింది. అలాంటి మన అమరావతి గడ్డపై వరల్డ్ ఎకనామిక్ ఫోరం WEF లాంటి అంతర్జాతీయ సంస్థ తమ C4IR సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ద్వారా అత్యంత కీలకమైన ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ సెంటర్ను ఏర్పాటు చేస్తుందంటే అది మన రాష్ట్రానికి దక్కిన అసమాన గౌరవం. ఇది కేవలం ఒక వార్త కాదు, మన భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రతి ఆంధ్రుడి జీవితాన్ని ప్రభావితం చేసే ఒక విప్లవాత్మక పరిణామం. ఈ మహత్తర కేంద్రం ద్వారా మన రాష్ట్రానికి, ముఖ్యంగా మన అమరావతికి లభించే లోతైన ప్రయోజనాలను తెలుసుకున్నప్పుడు మనందరం గర్వంతో ఉప్పొంగిపోతాం. అమరావతిలో WEF C4IR ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ సెంటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు దక్కే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కు సౌర, పవన వంటి పునరుత్పాదక వనరులు పుష్కలంగా ఉన్నాయి. ఈ కేంద్రం వాటిని ఉపయోగించుకుని గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో అగ్రగామిగా మారడానికి వ్యూహాలు రూపొందిస్తోంది. ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడంలో, భారీ ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ మరియు రవాణాకు సంబంధించిన సాంకేతికతలను అభివృద్ధి చేయడంలో C4IR యొక్క నైపుణ్యం అమరావతికి గొప్ప ఊతం. ఇది పర్యావరణ పరిరక్షణకు, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది. మన విద్యుత్ గ్రిడ్ను మరింత ఆధునీకరించడానికి సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక వనరులను గ్రిడ్లో సమర్థవంతంగా అనుసంధానించడానికి ఈ కేంద్రం సహాయపడుతుంది. గ్రిడ్ స్థిరత్వాన్ని పెంచడానికి, విద్యుత్ నష్టాలను తగ్గించడానికి మరియు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చేయడానికి స్మార్ట్ గ్రిడ్ టెక్నాలజీలు, బ్యాటరీ స్టోరేజ్ సొల్యూషన్స్ వంటి వాటిని అమలు చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పరిశ్రమలు, వ్యవసాయం, గృహ వినియోగంలో విద్యుత్ వృధాను తగ్గించడానికి అధునాతన సాంకేతికతలను, ఉత్తమ పద్ధతులను ఈ కేంద్రం పరిచయం చేస్తుంది. దీనివల్ల విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయి, వనరుల వినియోగం మెరుగుపడుతుంది. విద్యుత్ అందరికీ అందుబాటులో ఉండేలా, పేదలపై భారం పడకుండా అందరికీ పరిశుభ్రమైన ఇంధనాన్ని అందించే విధానాలను రూపొందించడంలో WEF యొక్క C4IR నైపుణ్యం అమరావతికి తోడ్పడుతుంది. అన్నిటికంటే ఎనర్జీ స్టోర్ చేసి ఆన్ డిమాండ్ అమ్ముకునే ఏకోసిస్టమ్ కోసం కృషి చేస్తుంది. మన రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థలో నీటిపారుదల ప్రాజెక్టులు, ప్రభుత్వ డేటా కేంద్రాలు, బ్యాంకింగ్ వ్యవస్థలు వంటి కీలకమైన మౌలిక సదుపాయాలు సైబర్ దాడులకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ కేంద్రం వాటిని రక్షించడానికి అత్యంత అధునాతన సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలను, దాడి జరిగినప్పుడు త్వరగా కోలుకునే ప్రణాళికలను, నిఘా వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో మార్గదర్శకత్వం వహిస్తుంది. ఆన్లైన్ మోసాలు, డేటా చోరీ, హ్యాకింగ్ వంటి సైబర్ నేరాలను అరికట్టడానికి అత్యాధునిక టెక్నాలజీని అందిస్తుంది. ఒకవేళ సైబర్ దాడి జరిగితే వెంటనే స్పందించి నష్టాన్ని తగ్గించడానికి, పరిస్థితిని నియంత్రించడానికి అవసరమైన శిక్షణ వ్యవస్థలను ఇది రూపొందిస్తుంది. రాష్ట్రంలో సైబర్ సెక్యూరిటీ రంగంలో అపారమైన మానవ వనరులను తయారు చేయడానికి ఈ కేంద్రం విశ్వవిద్యాలయాలతో, పరిశ్రమలతో కలిసి పనిచేస్తుంది. అధునాతన శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్య అభివృద్ధి కోర్సుల ద్వారా వేలాది మంది యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. ప్రపంచంలోని ఇతర సైబర్ భద్రతా కేంద్రాలతో, నిపుణులతో అమరావతి కేంద్రం అనుసంధానం అవుతుంది. దీనివల్ల సైబర్ ముప్పుల గురించి సమాచారం పంచుకోవడం, కొత్త దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడం, అత్యాధునిక రక్షణ వ్యూహాలను పంచుకోవడం సులభతరం అవుతుంది. గ్లోబల్ ఆవిష్కరణల హబ్గా అమరావతి మారబోతోంది. C4IR కేంద్రం ద్వారా అమరావతి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనా సంస్థలు, టెక్నాలజీ కంపెనీలు, స్టార్టప్లను ఆకర్షిస్తుంది. ఇది కేవలం విద్యుత్, సైబర్ భద్రతలోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్, IoT వంటి 4IR టెక్నాలజీల అభివృద్ధికి ఒక ప్రయోగశాలగా మారబోతోంది. WEF అనేది ప్రపంచ వ్యాపార, ప్రభుత్వ నాయకులతో అనుసంధానించబడిన ఒక శక్తివంతమైన వేదిక. అమరావతిలో ఈ కేంద్రం ఏర్పాటు కావడం వల్ల దేశీయ, విదేశీ పెట్టుబడులు భారీ ఎత్తున రాష్ట్రానికి తరలి వస్తాయి.
ఇది పరిశ్రమల స్థాపనకు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి బలం చేకూరుస్తుంది. ఉపాధి అవకాశాల వెల్లువ ఇంధన రంగం, సైబర్ సెక్యూరిటీ, 4IR టెక్నాలజీ అభివృద్ధి వలన ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, సైబర్ నిపుణులు, ప్రాజెక్ట్ మేనేజర్లు, పరిశోధకులు వంటి లక్షలాది ఉద్యోగాలు రాష్ట్ర యువతకు అందుబాటులోకి వస్తాయి. ఈ కేంద్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, అంతర్జాతీయ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకుంటుంది. ఇది జ్ఞాన మార్పిడికి, ఉమ్మడి పరిశోధనలకు, సాంకేతిక బదిలీకి మార్గం సుగమం చేస్తుంది. 4IR టెక్నాలజీలు శరవేగంగా మారుతున్నాయి. వీటికి అనుగుణంగా చట్టాలు, నియమాలు, విధానాలు ఉండాలి. ఈ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి శక్తి మరియు సైబర్ భద్రతకు సంబంధించిన అత్యాధునిక విధానాలు, నియంత్రణ ఫ్రేమ్వర్క్లను రూపొందించడంలో సహాయపడుతుంది. అవి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూస్తుంది. ఈ కేంద్రం ప్రభుత్వం, ప్రైవేట్ కంపెనీలు, పరిశోధనా సంస్థలు మరియు పౌర సమాజం మధ్య సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సమస్యలకు సమ్మిళిత పరిష్కారాలను కనుగొనడానికి, సమిష్టిగా పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. రాజధానిలో ఈ కేంద్రం ఉండటం వల్ల ప్రభుత్వ విభాగాలతో, శాసనసభతో ప్రత్యక్ష అనుసంధానం ఉంటుంది. ఇది కొత్త ప్రాజెక్టులను, విధానాలను వేగంగా పైలట్ చేయడానికి, అమలు చేయడానికి దోహదపడుతుంది. సంక్షిప్తంగా అమరావతిలో WEF C4IR ఎనర్జీ మరియు సైబర్ రెసిలెన్స్ సెంటర్ను ఏర్పాటు అనేది ఆంధ్రప్రదేశ్కు కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు. ఇది ఒక ఆశ, ఆవిష్కరణ, అభివృద్ధికి సంబంధించిన ఒక మహోన్నత అధ్యాయం. ఇది మన రాష్ట్రానికి ప్రపంచ పటంలో ఒక స్మార్ట్, సురక్షిత, శక్తివంతమైన గమ్యస్థానంగా నిలబెడుతుంది. మన భవిష్యత్తును తీర్చిదిద్దే ఈ చారిత్రాత్మక ఘట్టంలో మన రాష్ట్రం భాగమైనందుకు మనం అందరం గౌరవించాలి.